మనకు చూపించేది అక్షరాలు కానీ మనకు కనిపిస్తాయి, కానీ అందులో నుంచి ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు మనకు దర్శన రూపంలో మనం చూడగలము. నేత్రాలు వెలిగించబడిన వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప మనందరికి దేవుడు అనుగ్రహించునుగా. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుడు ఈ దినమున మాట్లాడాలని ఆశపడుతున్న మాటల్లో ఇద్దరు వ్యక్తులను గుర్తు చేస్తున్నాడు. ఒక వ్యక్తి అప్పయ్య, రెండు హెరోదియా. ఇద్దరిలో యాలే ఉన్నాయి. ఇప్పుడు మనం దానిలో ఆ యానే మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సేవా పరిచర్యలో మన జీవితాలు ఎలాంటి స్థితిలో ఉన్నా, నడిపించబడవలసిన స్థితిలో మనం కొన్ని విషయాలను నేర్చుకున్నట మనకి చాలా మేలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఫిలెమోనుకు రాసిన పత్రికలో, ఫిలోమాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటే, మన సహోదరి అయిన అప్పియాకును యూదుడైన చదవండి, ఇంటి ఉన్న సంఘములకును శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఉన్న మాట చాలు. ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది, అప్పియ. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో ఈమెకు కలిగిన ఒక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ అంటున్న మాట, నీ ఎంటనున్న సంఘమునకు అంటున్నది. అయితే ఇక్కడ ఈ అప్పి యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ముందుగా తమ జీవితాలలో దేవుని యొక్క కుటుంబముగా దేవుని యొక్క సేవలో పాల్గొనాలి. హల్లెలూయా. దేవుని యొక్క కుటుంబ సహితం ఇక్కడ కనపడుతున్న స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, వీరి జీవితంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, కుటుంబము సహితము దేవుని సన్నిధిలోనికి నడిపించబడవలసిన స్థితిలోనికి రావాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో, ఆ దేవుని యొక్క సేవలో, సేవ చేయడం అంటే సేవ వేరు. ఆ దేవుని యొక్క పరిచర్యలో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చే స్థితిలోనికి రావాలి. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడవలసిన స్థితిలో ఉండాలి. 2, ఏం చేయబడాలంటే, కుటుంబం, ఇంటి, మన ఇంటిని సంఘముగా మార్చుకునే స్థితికి రావాలి. హల్లెలూయా. ఇంటిని సంఘముగా మార్చబడటం అంటే ఎలా? సంఘంలో ఏం జరుగుతుంది? ప్రార్థన. సంఘంలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుట. సంఘంలో ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం ప్రకటన చేయబడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయబడాలి? నీ కుటుంబంలో నీవు నీ స్థితిని బట్టి సంఘముగా కూడే స్థితిలోనికి రావాలి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవడం కాదు.
ఒక సంఘముగా అంటే ఒక స్థితిని బట్టి ఆ కుటుంబం మొత్తము దేవుని యొక్క సన్నిధిలో ఆ విధమైన స్థితిలో ఎలా నడిపించబడుతుందో, ఒక సంఘం ఏ విధంగా నడిపించబడుతున్న స్థితిలో ఉందో అలాగే తన కుటుంబము కూడా తన ఇంటిలో ఆ సంఘముగా కూడే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. మేము 2012 ఆనంద్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ పరిచర్యలోకి వెళ్ళినప్పుడు మేము వారు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళారు. కబాడీ పాలెమో అది గుర్తులేదు, కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అది ఎవరిదంటే అక్కడున్న ప్రాంతం జ్ఞాపకం చేసుకుంటే యేసన్న గారు నివసించిన ప్రదేశం. ఆ ప్రదేశానికి తీసుకెళ్ళే పరిచర్య నిమిత్తమై అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతున్న స్థితిలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉందో తెలుసా? ఏడ చూసినా, ఇంటికి చూస్తే వాగ్దానం, ఆ యొక్క ఏడ చూసినా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏది మందిరమో ఏది ఇల్లు అనేది అర్థం కాకున్నట్టు ఉంది అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సందర్భాన్ని బట్టి చదువుతున్నమాట. 2012లో వెళ్ళినప్పుడు అంటే అక్కడున్న ప్రదేశం ఎలా మార్చబడింది. ఇప్పుడు మన ఇంటిని ఏ విధమైన స్థితిలోనికి తీసుకురావాలంటే ఒక సంఘముగా తీసుకురావాలి. ఒక సంఘముగా కూడే స్థితిలోనికి వచ్చి ఆ సంఘములో ఏం చేయబడాలంటే ఆరాధించేవారుగా ఉండాలి. ఆ సంఘంలో ఏ విధమైన స్థితిలోనికి రావాలంటే ఆ సంఘంలో దేవుని యొక్క సన్నిధిలో సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగే ఆయన సన్నిధిలో ఏం చేయబడాలి? వాక్కు అధ్యానం అన్న చెయ్యాలి, వాక్కుని ప్రకటించుకున్నట్టు నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరి 3 జరుగుతున్నాయి ఆ సంఘంలో అంటే ఇంటి సంఘంలో, ఇంట్లో ఉన్న సంఘంలో మనం నడిపించబడుతున్న స్థితిలో ఉన్నామా? ఇక్కడ అప్పియ యొక్క జీవితం అక్కడ అంటుంది, నీ ఎంత ఉన్న సంఘము, నీ జీవితంలో నువ్వు ఏం చేయబడాలంటే నీ ఇంటిని ఒక సంఘముగా నడిపించబడే స్థితిలోనికి రావాలి. కీర్తనలో అంటాడు కదా, ఏమంటున్నాడు? మా పాట కూడా పాడు, నీతిమంతులు గుడారాలలో రక్షణ సునాదాలు వినపడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ సునాదాలు వినపడుతున్నాయా? లేదులే, ఏదది డీజే టీవీ అదో డీజే పెట్టుకొని ఆ మ్యూజిక్లు ఎక్కువ వినపడే పరిస్థితి ఉన్నదా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి స్థితిలోనికి నడిపించబడాలి? జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నాను, ఎందుకో మాటను బట్టి. 3 సార్లు ఓపెన్ చేస్తే దానిలో ఎలాంటి స్థితిలో కనబడుతుందంటే వారి పక్కన వారు ఏం చేస్తున్నారంటే స్తుతులు, 1000 స్తుతులు పలుకుతున్నారు. ఎప్పుడు ఏ క్షణం చూసినా జ్ఞాపకం చేసుకుంటే ఆ విధమైన స్థితిలోనికి వచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేయబడుతున్నది? ఆ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన స్థితిలోనికి నడిపించబడుతుందో అలాగే ఇంటిలో కూడా అదే సంఘముగా అదే స్థితిలో నడిపించబడుతున్న స్థితి ఉన్నది. మరి సంఘముగా కూడి స్థితిలోనికి నడిపించబడుతున్నావా? నీ కుటుంబాన్ని సంఘంగా మార్చుకుంటున్నావా? కుటుంబం వారితో నువ్వు దేవుని సన్నిధిలోనికి ఆ దేవుని యొక్క సేవలోనికి నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? ఆ దేవుని యొక్క పరిచర్యలోని జీవితం నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? ఎక్కడ ఉన్నవారమే రావట్లేదు, ఇంక లేనివాడే ఆడతాడు. హల్లెలూయా. పరిచర్య అంటే ఎలాంటి స్థితిలోనికి రావాలి? ఆసక్తి, ఎప్పుడు ఏ పని దొరుకుతుందా అని పరిగెత్తుతూ ఉన్నారు. 3వ అనుభవం ఏమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో చిన్న పని అయినా దేవుడు అది గొప్పగా నీకు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఊడ్చేదే కానీ, లేక తుడిచేదే కానీ, లేక కడిగేదే కానీ. హల్లెలూయా. 3 గుర్తుపెట్టుకుంది. ఊడ్చేదే కానీ, తుడిచేదే కానీ, కడిగేదే కానీ, ఏదైనా ఒక చిన్న పరిచర్య చేసినా దేవుడు దానిని నీకు గొప్పగా చేస్తాడు. మరి ఆ పరిచర్యలో నువ్వు ఏ విధమైన స్థితిలో కొనసాగించబడుతున్నావు? మరి
గట్టిగా వచ్చేది నెలకు ఒకసారి, ఆ నెలలో పరిచర్య వచ్చేది ఒకసారి అనుకో. మరి మనం మన జీవితాల్లో ఎంతవరకు మనం అప్పగించుకున్నాం? పద్దాల సేవకులు పరిచర్య 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 పరిచర్య. ఈ మాట వినపడకూడదు. ఇక మరి ప్రేరేపణ బట్టి దేవుని సన్నిధిలో మనం అప్పగించుకోవాలి. అసలు ఎక్కడ అంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే ఆ పరిచర్య కోసం మనం ఎప్పుడు దొరికిద్దా అని ఒకరికొకరు ఏది బీందలో పంపు దగ్గర బీందలు పెట్టుకొని కొట్టుకుంటారు చూడు, అలా నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మరి అలాంటి అవసరమైన వాటికి అలాంటి పరుగులెత్తుతున్నారు. మరి దేవుని యొక్క పరిచర్యలోని అవసరమైన స్థితిని బట్టి నువ్వు ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలో నీకు ఒక ప్రతిఫలం ఉన్నదని నువ్వు గ్రహించలేవా? ఆ గ్రహించలేని మనసు నీకున్నా? ఇక్కడ ఉన్నవారు అన్యాయస్తులే అనుకోవచ్చు. నువ్వు చేసే పరిచర్యకి దేవుడు పైన చూస్తున్నాడు. ఆమేన్. నీ జీవితం బట్టి, నీ యొక్క స్థితిని బట్టి, నీకు ఏదో ఒక గొప్పమైన స్థితిని బట్టి, ఒక ఉన్నతమైన స్థితిలో చూడలేదని నువ్వు పరిచర్యలో అనుకోవచ్చు. కానీ నీ యొక్క ప్రతిఫలం పైన ఉంటుంది, విలువైనదిగా ఉంటుంది. అక్కడ ఆ మీద ఎదుగురాలు ఎంత వేసింది? కొంత వేసింది. ఆమెకు కలిగిందే ఇచ్చింది. కలిగినంత అంట 2 కాసులే. మరి అక్కడ ఉన్న వారు ధనవంతులు అందరూ దేవుని యొక్క పరిచర్య కొరకు తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే జీవనమంతయు వేసింది అంటారు. లోకాసువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, మనం చేసే చిన్నదైన ఆ దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా కనబడుతుంది. ఒకటి చెప్పండి, కుటుంబం సహితము దేవుని సన్నిధిలో సేవకు రావాలి. సేవ అంటే ఈ పరిచర్యకు రావాలి. 2, నీ ఇంటినే సంఘంగా మార్చుకోవాలి. 3, నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో చేసే పరిచర్య ఎలాంటిదైనా. కొన్ని అసహించుకునే పనులు ఉంటాయి, అంటే ఆ అసహించుకునేది ఉంటుంది. కానీ నీ జీవితంలో దాన్ని కూడా నువ్వు ప్రేమించి చేసే స్థితిలోకి రావాలి. అందుకే అంటున్నమాట, ఏమంటున్నా, ఊడ్చినదైనా తుడిసేదే కానీ కడిగేదే కానీ. లేఖనాలు చెబుతూ ఉంటే మత్తయి సువార్తలో అంటాడు, ఎవడైనా గొప్పగా ఉండాలంటే ముందు దొడ్డ పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పండి, కొంతమంది నిద్రపోతున్నారే ఏంది? కొన్ని చేతులే ఎత్తున్నారు, కొత్త స్వరమే వినపడుతుంది. మెరుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. లేదు కదా? దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాట అదే, ఎవడైనా గొప్పగా ఉండాలంటే ముందు దొడ్డ పని చేయాలి. ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, దేవుని పరిచర్యలకు మన జీవితాలలో దేనికైనా అప్పగించుకోవాలి. అప్పగించుకునే స్థితిలోనికి వస్తున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిలో నా జీవితం నడిపించబడుతున్న స్థితి ఉన్నది అలాంటిది. ఎన్ని అయిపోయినాయి? 3. 4వది ఏంటంటే, మెయిన్ ముఖ్యం మీకే. ప్రత్యేకమైన స్థితిలో స్త్రీలకి ప్రత్యేకమైన స్థితి దేవుడు ఇచ్చాడు. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనం చేసే ప్రార్థనే ముందు సేవకుడికి క్షేమ ఉంటుంది. మనం చేసే ప్రార్థనే కుటుంబానికి క్షేమ ఉంటుంది. మనం చేసే ప్రార్థనే పిల్లలకు క్షేమ ఉంటుంది. మనం చేసే ప్రార్థనే యజమానికి క్షేమ ఉంటుంది. మనం ఏం చేయబడాలి? దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని బట్టి మనకు ఒక ఉన్నతమైన స్థానం ఉన్నదని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తున్న వాళ్ళు అంటే స్థానం గుర్తు తెచ్చుకుంటున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. స్థానం లేదా? విలువైన స్థానం మీద, విలువైన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఆ విలువైన స్థానంలో మన జీవితాలను మన యొక్క కుటుంబం ముందు మొదట యొక్క జీవితంలో ఎక్కడ ఆధారపడుతుందంటే ముందు మన మీదే నిలబడుతుంది. అది ఎందుకంటారా? మొదటి కాలంలో జ్ఞాపకం చేసుకుంటే ఆది కాలంలో ఒక వ్యక్తి చేసిన పనికి ఎక్కడికి వచ్చారో తెలిసింది కదా.
ఏం చేయబడాలంటే మనం జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మన కుటుంబ రక్షణ కొరకే కానీ, సంఘ రక్షణ కొరకే కానీ, ఆ కుటుంబంలో నా యజమాని యొక్క రక్షణకే కానీ, ఆ పిల్లల క్షేమం కొరకే కానీ నువ్వేం చేయాలంటే నీ స్థానాన్ని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు ధూపం వేసే స్థితిలోనికి రావాలి. సంఘములో ప్రార్థన చేయొచ్చు, అంటే కుటుంబంగా ప్రార్థన చేయొచ్చు, కానీ నీ జీవితంలో ఒక వ్యక్తిగతమైన ప్రార్థన నీకు ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. ఈ వ్యక్తిగతమైన ప్రార్థన ఎంతగా తన జీవితంలో అది బలం కలిగిందంటే, ఒకటి చెప్తాను. మేము అది ఆనంద్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుమారుడు ఆయన మాత్రమే కనబడతాడు, వారికి కలిగిన కుమార్తె కనబడదు. ఎందుకని అడుగుతా ఉంటే కొంతమంది చెప్పారు నాకు మాట. అక్కడ వాళ్ళని అడుగుతూ ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన ధూపం ఎక్కువ ముఖ్యం మన జీవితాలు. అంటే ఈ స్త్రీలకు ప్రాధాన్యత ఏమిటంటే అక్కడ ఉన్న స్థితిని బట్టి ప్రార్థించేవారు కావాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఒకసారి చదువుతాం. మరి గుర్తుందా ఎవరికైనా? 9వ అధ్యాయం 17వ వచనమా? చదవండి, కరెక్ట్గా చెప్పండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, ఆలోచించుడి రోదన చేయు స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపండి. తెలవగల స్త్రీలను కనుగొనండి, వారిని పిలువనంపండి. చాలు. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎవరు గుర్తు చేస్తున్నాడు? ఇక్కడ స్త్రీ అంటున్నాడు. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏం కావాలి? ఇక్కడ రోదన చేసే స్త్రీలు కావాలి. తెలివి కలిగిన స్త్రీలను పిలువనప్పండి అంటున్నాడు. ఇప్పుడు అంగలార్పు విద్యను నేర్పించే స్థితిలోనికి రావాలి. ఎవరికి? మనకు కలిగిన కుమారులకే కానీ కుమారులకి కానీ. అంటే ఇప్పుడు ఈ నడిపింపులో మనం ఎలాగుండాలి అంటే మనము కూడా అలాంటి స్థితిలో ఉండాలి. రోదన చేసే స్త్రీలుగా మన జీవితాలను నడిపించబడే స్థితిలోనికి రావాలి. ఎందుకు ఈ పరిస్థితి అంటే జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చివరి వచనాల్లో ఉంటుంది. 28వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, చదవండి 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయుట నేర్పుడి, ఒకరి ఎడల అంగలార్పు విద్య నేర్పండి. ఎందుకు నేర్పాలి? తర్వాత వచ్చిన వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలను ఎక్కుచున్నది, మన నగరిలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. ఇవి నీ మాట చెప్పుము. చాలు. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటలు బట్టి ఇప్పుడు ఏం చేయబడాలి? మన జీవితాలను రోదన చేయు స్త్రీలను ఆ యొక్క రోదన చేయుట నేర్పించమంటున్నాడు. ఒకరికొకరికి అంగలార్పు విద్యను నేర్పించమంటున్నాడు. ఎందుకు నేర్పించాలి అంటే వీధులలో పసిపిల్లలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. వారు నాశనమైపోతున్న పరిస్థితిలో ఉన్నారు. నాశనము చేయడానికే మరణము కిటికీలను ఎక్కుతున్నది, అది నగరంలోనికి ప్రవేశిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో
పొద్దున వార్తలు చూస్తే వరదల చేత చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ మనకేమో వానలేక మనం ఇబ్బంది పడుతున్నాం, కొన్ని ప్రాంతాల్లో అది వారికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకుంటాం. ఇప్పుడు ఏమైపోతుందంటే నగరంలోనికి ప్రవేశిస్తుంది, మరణము కిటికీలనే కూర్చున్నది. యవ్వనులు లేకుండా, పసిపిల్లలు లేకుండా, వీధులలో తిరగకుండా ఇది ఏం చేస్తుందంటే మనిషి యొక్క జీవితాన్ని పతనానికి తీసుకెళ్తుంది. అందుకని రోదన స్త్రీలు పిలవనంపండి అంటున్నాడు. హల్లెలూయా. స్త్రీలకి ముఖ్యమైన విలువైనది ఇది. వారికి విలువైన స్థానం ఒకటి ఉంది. విలువైన స్థానంలో వారు చేయాలంటే రోదన చేయ స్త్రీలను పిలవనంపండి అంటే అంతగా అంగలార్చాలి. ఇంకా ఎక్కడో అంటాడు ఒక మాట, ఏ విధంగా అంటే ఒక పెనిమిటి పోయిన వారు ఎలా ఏడుస్తారో అలా ఏడమాట ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆ ఏడు ఏడ కరువు అయిపోయింది కదా. ఇప్పుడు అంతా సంతోషంగా ఉంది, ఏ బాధ లేదు, ఏ చింత లేదు. ఇంకెందుకు మాకు ఆ ఏడుపు? మొదటి ఆసక్తిలో నువ్వు ఎంతగా ఏడ్చావో, మొదటి యొక్క స్థానంలో నువ్వు కుటుంబం కొరకు ఎంతగా ఏడ్చావో, మొదటిగా నీ యొక్క జీవితంలో నీ సేవకుని కొరకు ఎంతగా భారం కలిగి ఏడ్చావో, ఎంతగా ఈ యొక్క సమాజం కొరకు నువ్వు ఎంతగా ఏడ్చావో, మరి ఆ ఏడిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పేరేంది? గుర్తు పెట్టుకోండి. ఏం పేరు? చెప్పరేంది? మర్చిపోయారా? అప్పియా. ఈ కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటే కుటుంబం వారందరూ కలిసి దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నారు. ఆ కుటుంబం కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆ ఇంటినే సంఘంగా చేసుకుంది. ఆ కుటుంబం వారు ఏం చేస్తున్నారంటే చిన్న పనైనా ఆ దేవుని యొక్క పరిచర్యలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ చిన్న పని అయినా దేవుడు ఆలకిస్తాడని ఒక ప్రతిఫలం ఉంటుందని వారు గ్రహించారు. వీరిలో స్త్రీ ముఖ్యమైనది, విలువైన స్థానంలో ఉన్నదని గ్రహించారు. ఇప్పుడు ఏం చేయబడాలి? రోదన, అంగలార్పు. ఈ విద్యను మనం నేర్చుకున్న వారమై మన పిల్లలకి నేర్పించాలి. ఈ నేర్పించిన దాన్ని బట్టే జ్ఞాపకం చేసుకుంటే అందుకే కదా అంటారు, కన్నీటితో విత్తే పంట సంతోషగానాలతో పంటను కోసుకుంటాడు. హల్లెలూయా. నీవు కార్చే కన్నీటిది నీ స్థితిని బట్టి నీ కుటుంబంలో ఒక సంతోషకరమైన పంటగా, ఒక సంతోషకరమైన ఫలముల చేత నింపబడే స్థితిలోకి వస్తావు. మరి అలాంటి జీవితం నడిపించబడుతున్నావా? ఇప్పుడు ఎన్ని? 4. ఐదవదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవుని యొక్క సేవకులకి కానీ, దేవుని యొక్క విశ్వాసులకే కానీ ఆతిథ్యం ఇచ్చేవారిగా మార్చబడాలి. దేవుని యొక్క సేవకులకి, విశ్వాసుకులను, ఈ సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి స్థితిలోకి రావాలి? ఒక ఆతిథ్యం ఇచ్చేవారిగా. ప్రతిసారి కాదు. అంటే ఇది ఏ నిర్వచనంగా కనబడుతుంది? మనం చేసుకునే ప్రార్థన, విజ్ఞాపనే కానీ, ఉపవాస కూడికే కానీ, ఇంకా కృతజ్ఞత కూడికే కానీ ఏం చేయబడాలి? ప్రతి కుటుంబంలో తమ యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సంఘములుగా చేర్చుకునేవారుగా, ఆ సంఘాన్ని, సేవకులను చేర్చుకునే విధమైన స్థితులకి మార్చబడాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కుటుంబాలు అంటే కలిసి ఇప్పుడు ఎలా పెట్టుకుంటా వేళల్లోకి వెళ్ళిపోతుంది. సేవకులు వస్తే చాలు, విశ్వాసులు, సంఘ పెద్దలు వస్తే చాలు. మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి ఏం చేయబడాలంటే
దేవుని యొక్క సేవకులకును విశ్వాసులైన సంగమునకును వీరందరినీ మనం దేవుని యొక్క సన్నిధిలో వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా, ఆతిథ్యం వారికి చేసే స్థితిలోనికి మనం రావాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉండొచ్చు, నేను ప్రేమించాడు కదా, మరి నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చి ఒక సంఘంలో, పరిశుద్ధమైన సంఘం, ఒక నిత్య జీవార్థమైన సంఘం, ఈ యొక్క సంఘాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో, ఈ సంఘంలో మనం కూడుతున్న స్థితిని బట్టి ఇప్పుడు ఈ సంఘం ఏం చేయబడాలంటే నీ ఇంటిలోనికి రావాలి. రావాలా వద్దా? ఎందుకు? నీ ప్రార్థన తక్కువైతే ఆ ప్రార్థన నీకు కొంచెం సపోర్ట్. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో క్షేమం తక్కువైపోయింది అనుకో, వీరు చేసే ప్రార్థన నీ జీవితంలో ఆ కుటుంబంకు క్షేమం కలిగే స్థితిలోనే తీసుకొస్తుంది. నీ కుటుంబంలో ఏదైనా ఆర్థికమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, నీ జీవితంలో అది ఇంకా నువ్వు మొరపెడుతున్న స్థితిలో, నీ జీవితంలో కొంచెం తక్కువై ఉన్న పరిస్థితిలో ఉండొచ్చు. అయితే ఈ సంఘముగా కూడిన స్థితిని బట్టి అది నీ జీవితంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దేవుడు తొలగిస్తాడు. కలిగిన పరిస్థితిని, అప్పులుంటే, బలహీనతే, రోగమే, నీ శక్తి చాలా లేకపోతున్న పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు దేవుని యొక్క సేవకులు ప్రత్యేకమైన స్థితిలో ఇప్పుడు ఏమి ఏర్పరచుకున్నారు కొత్తగా? ఏమిటి మన జీవితాల్లో జరుగుతున్న మాట? ఉపవాసకుడిగా, కుటుంబ ఉపవాసకుడిగా. మంచిది, మేలుకరమే. ఒక సంఘముగా మన జీవితాలు ఇలాంటి స్థితిలోనికి రావాలి. దేవుని యొక్క సేవకులకి, విశ్వాసులకి మనం ఆతిథ్యం ఇచ్చే స్థితిలోనికి రావాలి. ఇది ఒక నిదర్శనం. ఏమిటంటే నీ కుటుంబంలో ఒక నిదర్శనముగా వారిని మీరు చేర్చుకొని ప్రార్థన ఏ విధంగా చేతనైనా ఒక ప్రార్థన జరిగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్నోది? అందుకని చెప్పలేకపోతా. ఒకటి, కుటుంబం వారందరూ సేవ పరిచర్యలో ఉండాలి. 2, సంఘముగా తన ఇంటిని ఆ యొక్క సంఘముగా ఆ ఇంటినే సంఘంగా మార్చుకోవాలి. 3, దేవుని యొక్క పరిచర్యలో చిన్నదే కానీ గొప్పదానిగా ఎంచుకొని దాన్ని చేస్తే దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఉంటుందని గ్రహించాలి. 4, స్త్రీలలో ముఖ్యమైనది, ప్రధానమైన స్థానాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంగలార్పు విద్య నేర్చుకోవాలి. ఇది అంగలార్పు. ఎందుకంటే పసిపిల్లలు లేకుండా పోతున్న పరిస్థితులు, యవ్వనులు లేకుండా పోతున్న పరిస్థితులు, ఇంకా ఇతర కోరికల చేత తమ జీవితాలను కొంతమందిని పతనం చేస్తున్నారు. ఇప్పుడు వారు పతనమైపోతున్న పరిస్థితి. ఇవన్నీ ఆగిపోవాలంటే ఏం కావాలంటే అంగలార్పు విద్య, రోదన చేయు స్త్రీలు కావాలి. ఇది చాలా ముఖ్యమైనది. అది సంఘానికే కానీ, లోకంలో సమాజానికే కానీ, ప్రతి పిల్లవాడికే కానీ, ప్రతి యవనుడికే కానీ, ప్రతి ఒక్క వ్యసనంలో ఉన్నవాడికే కానీ అవసరమైనది రోదన, అంగలార్పు విద్య. ఇది చాలా ముఖ్యమైనది. తిమోతికి రాసిన పత్రికలో అంటాడు కదా, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అంటాడు. ఆ విషయంలో మౌనంగా ఉంటే మంచిది. ఇక్కడ మాత్రం దేవుని సన్నిధిలో అంగలార్చాలి. దేవుని సన్నిధిలో అంగలార్చే స్థితిలోనికి రావాలి. ఈ అంగలార్పు విషయం చాలా ముఖ్యమైనది. 5వది, దేవుని యొక్క సేవకులకి, విశ్వాసులకును ఆతిథ్యం ఇచ్చేవారిగా వారిని ఇంట చేర్చుకునే స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు ఆమె పేరు తెలియదు కానీ, పేరేం లేదు కానీ గనురాలు అన్నారు. ఆమె ఎలా నడిపించబడిందో తెలియదు కానీ ఆమెకు మంచి పేరు, గనురాలైన స్త్రీ. ఏమంటుందమ్మా? అయ్యా, ఒక దైవజనుడు వస్తున్నాడు మన దగ్గరికి, భక్తి గల దైవజనుడని గుర్తించి ఆ భక్తి గల దైవజనుడుకు ప్రత్యేకమైన గదిని ఏర్పరిచి అతడు వచ్చుతూ పోతున్న ప్రదేశంలో అతడు నివాసం ఉండడానికై ఆయనకి మేడ గది మీద ఒక గది కడదాము.
ఎంతగా ప్రేమించిందో మరి. ఆమె స్థితిని బట్టి అలా ప్రేమించింది. నీ స్థితిని బట్టి ఏం చేయాలంటే, నీ స్థితిని బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ కలిగిన దాన్ని బట్టి ఆ సంఘములో ఈ సేవకులని, సంఘములో విశ్వాసులని, ఈ సంఘముగా నీ యొక్క సన్నిధిలో ఆయన నీ ఇంటి వద్ద ఆ సంఘముగా కూడే స్థితిలోనికి నడిపించబడాలి. పరిస్థితులను గుర్తు చేసుకోవద్దు. పరిస్థితులు ఏం చేయబడతాయంటే, నేను అపవాదం ఏం చేస్తుందంటే, ఇప్పుడు కాదులే, ఇంక వద్దులే, వెనక్కే లోతు గారి యొక్క భార్య తీసుకెళ్ళినట్లు ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు కాదులే, తర్వాత దాన్ని నిర్లక్ష్యపరుచుకుంటున్నామేమో గుర్తు చేసుకో. వీరు నీతో మాట్లాడుతున్నాడు. మేలైనది చెయ్యనెరిగి ఉండివో చేయకపోతే అనంట పాపం కలుగుతుంది అంటున్నాడు. సత్క్రియ చేసిన ఎడలను తలెత్తుకొనవా అంటాడు. మరి ఇప్పుడు మనం చేయవలసిన మంచి కార్యమే అది. నీ కుటుంబం పట్ల, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలే కానీ, నీ కుటుంబంలో ఉన్న అప్పులే కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏం చేయబడాలంటే ఆ దేవుని యొక్క సేవకులలో, ఆ విశ్వాసులను, ఆ సంఘములో నువ్వు సమకూర్చుకునే స్థితిలోనికి రావాలి. గత వారంలో చెప్పిన మాట, కొన్నేళ్ళు భక్తిపరుడు, ఆయనకేం చేయబడ్డాయి? ధర్మకార్యాలు చేశాడంట, ప్రార్థనలు చేశాడంట, జ్ఞాపకార్థంగా చేయలేమి అంటున్నాడు. అంటే అతను చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఆలకించాడు. ఆమె మరి ఆలకించిన దేవుడు ఏం చేస్తున్నాడు? చెబుతున్నాడు ఆయనకి, అయ్యా పలానా ప్రాంతంలో సేవకుడు ఉన్నాడు. ఆయన ఒకటే చెప్పిన దానికి. మరి ఇప్పుడు ఆయన ఎవరెవరు తీసుకొచ్చాడు చూడండి. ముఖ్య స్నేహితులని, తనకు కలిగిన బంధువులను. అంటే ఇప్పుడు ఏం చేయబడింది? తన ఇంటిని ఒక సంఘంగా చేసుకున్నాడు, తన యొక్క ఇంటిని ఒక మందిరంగా చేసుకున్నాడు, తన ఇంటిని ఏ విధమైన స్థితిలోకి తీసుకొచ్చుకున్నాడంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆరాధించగలిగిన స్థితిలోనే తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి నీ జీవితంలో అలాంటి స్థితిలోకి వస్తున్నావా? ఎన్నోది? 5 అయిపోయింది. 6వది, ఈ లోకంలో పేరు కోసం జీవితంలో నడిపించబడంతో గొప్ప విశ్వాసం చేత దేవుని ఎదుటను కొనసాగించబడాలి. ఈ లోకం మెప్పు దగ్గర ఒక 9-10 సంవత్సరాల క్రితం తాళ్ళూరు ప్రాంతంలో పరిచయకి వెళ్ళినప్పుడు ఒక టైటిల్ చూసాం, మనుషుల మెప్పు మీకే మొప్పు. సేవకుడికి ఒక చేయలేదు. ఆ ప్రాంతంలో కంపెనీ హాల్ దగ్గర ప్రార్థన పెడుతున్నాడు, కుటుంబ ఆ ప్రార్థన సువార్తకుడిగా. ఆ టైటిల్ చూడగానే దానిలో చూడగల ఆశ్చర్యపోయాం. ఏమైతే మనుషుల మెప్పు మనకి ముప్పు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, పేరు కోసం నీ జీవితంలో పరిచర్య చేయవచ్చు, పేరు కోసం నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోనికి రావచ్చు. నీకున్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసంలో నీ జీవితం బలహీనమైన పరిస్థితులకు వస్తుందేమో ఒకసారి గుర్తు చేసుకో. ఆ విశ్వాసంలో నీ జీవితంలో ఎక్కడ సన్నగిలిపోతున్నావో, ఎక్కడ నీ జీవితంలో కృంగిపోతున్న స్థితి ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకో. అంతేగాని మనుషుల ఎదుట నీతి కార్యాలు మన జీవితాల్లో మనుషులకి ఏదో చూడడానికి కనబడుతున్న పరిస్థితి బట్టి ఈ మనిషి పరిశుద్ధుడు చెప్పిన మనిషి తర్వాత ఏం చేస్తాడు తెలుసా? పెద్ద గొయ్యి తీస్తాడు పక్కనే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మెచ్చుకున్న ఆ మనిషే ఏం చేస్తాడు తర్వాత అంటే, జ్ఞాపకం చేసుకుంటే ఆ మనిషి నిన్ను ఇంకొక వ్యతిరేకతలో తీసుకొచ్చే స్థితికి వస్తాడు. ఇక్కడ అంటాడు, మనుషుని మెప్పులు కాదు కానీ ప్రభువు మెచ్చుకుని వాడు మాత్రమే యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేయబడాలంటే మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి, కానీ ఈ లోకంలో మనకు కావాల్సిన మంచి పేరు కాదు.
ఈ లోకంలో మన జీవితాల్లో ఎలాంటి పేరు చేత మనం నడిపించబడుతున్న స్థితిలోనికి రావద్దు, కానీ ఒక విశ్వాసంలోని జీవితాన్ని నిలబడుతుందా లేదా అని గ్రహించుకుంటూ నడిపించబడాలి. ఏం చేయబడాలి? ఈ శ్వాసకి నిదర్శనముగా మనలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అలాంటి స్థితిలో నడిపించబడుతున్నావా? ఆ విశ్వాసంలో నీ జీవితంలో నిరీక్షణతో నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? లేక ఏ పరిస్థితిలో నీ జీవితం కృంగిపోతున్న పరిస్థితి ఉన్నదా? మనిషి బాగానే మేలుతో అయితే బాగానే అనుభవిస్తా ఆ విశ్వాసంలో నడిపించబడతా. ఏదైనా శ్రమ వచ్చే, ఏదైనా బాధ వస్తే డౌన్. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. సామెతలు 24:10. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నిజాతగాని వాడవుతావు. ఇదేంటి మాట? చాలు చాలు చాలు. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, శ్రమ దినమున నువ్వు చేతగాని వాడివైతే, అంటే నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడవుతావు. అంటే నీ జీవితంలో ఏం చేయబడాలంటే, శ్రమలలో కూడా నీ జీవితం ఒక విశ్వాసంతో కొనసాగించబడాలి. నీకున్న విశ్వాసాన్ని, నీకున్న యథార్థతలో, నీకున్న నిరీక్షణలో నువ్వు ఏమాత్రం కృంగిపోకూడదు. ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితంలో, ఆ శ్రమ ఎంతగా శ్రమ వచ్చినా నీ జీవితంలో, భక్తులు రాశారు కదా, యేసయ్యా నీ కృప తలంచుకొనగా నా శ్రమలుగా లేవు. ఆయన దాచిచ్చిన మేలు కొరకు ఎన్న తగిలిది అంటున్నాడు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నీ జీవితంలో ఏం చేయాలంటే ఒక విశ్వాసంతో నడిపించబడాలి. ఆ విశ్వాసంలో నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న మాట ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయన ఫలము దయచేశాడు. ముందు ఆయన ఉన్నాడని మనం నమ్మాలి కదా. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఫలము దయచేసేవాడని మనం నమ్మవలను కదా అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? మన జీవితాలలో ఏ స్థితిలో ఉండాలంటే విశ్వాసముతో దేవుని సన్నిధిలో కొనసాగించబడాలి. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో బాధకరమైన పరిస్థితులు ఉన్నా, ఎన్నో కృంగిపోయే స్థితిలోనికి వస్తాయి, అయినా గొప్ప విశ్వాసంతో నడిపించబడాలి. యోబు భక్తుడు ఎంతగా నిలబడ్డాడు. శోధన వస్తుంది. శోధనలో నీ జీవితం ఏం చేయబడాలంటే సహించాలి. ఈ శోధనను సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఈ శోధనని జీవితం నడిపించబడాలి. ఈ శోధనని జీవితంలో విశ్వాసం నడిపించబడుతూ స్థితిలోనికి ఏ విధమైన స్థితిలో నా దేవుడు నేను చూస్తాను, గొప్ప నిరీక్షణతో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడు అని ఒక గొప్ప విశ్వాసంతో కొనసాగించబడాలి. విశ్వాసం అంటే ఏదో సంతోషకరమైన శుభవార్త వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. విశ్వాసం శ్రమ, బాధాకరమైన పరిస్థితి వస్తేనే మనిషి జీవితం పరిస్థితి అంతా కృంగిపోతున్న స్థితికి వస్తుంది. ఏమయ్యాడు దేవుడు, ఏమైనా దేవుడు అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఇంతగా నేను ఈ విధమైన ఏ జనకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏమి ఆలకించలేని పరిస్థితుల్లోనికి వచ్చిన పరిస్థితి ఎందుకు ఆలకించట్లేదని కృంగిపోతున్న స్థితిలోకి వస్తుంటాం. కనుక నీ జీవితంలో ఏం చేయబడాలంటే 6వ అనుభవంలో పేరు కాదు కానీ విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని నీ జీవితంలో ఎంతగా శ్రమే కానీ, ఎంత వేదనకరమైన పరిస్థితి వచ్చినా కానీ దేవుని సన్నిధిలో ఒక గొప్ప విశ్వాసంతో కొనసాగించబడాలి. ఆ ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎంత విశ్వాసుల యొక్క పట్టికది.
వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఒకసారి నీ జీవితాన్ని గుర్తు చేసుకుంటే నీది అంత దానిలో తక్కువ అంతగా నీ స్థితిని బట్టి ఆ యొక్క శ్రమను చూస్తే నీది అంతా చాలా చిన్నది. రంపాలతో కోయబడ్డారంట, యాతన పెట్టబడ్డారంట, వారు ఎన్నో తిరస్కారాలను అనుభవించారంట. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన పునరుద్ధానం కొరకై తమ జీవితాలు ఎలాంటి స్థితిలోకి వచ్చారు. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే రాళ్లతో కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాసంలో ఏమాత్రం బలహీనమైన పరిస్థితుల్లోనికి రాలా. నీ జీవితంలో ఆ విశ్వాసంలో దేవుని సన్నిధిలో ఆ నిలకడగా ఉంటున్నావా? లేదు ఆ పేరుకి ఏదో చెప్పుకుంటున్న భక్తిలో ఆ పేరుకి ఏదో కావాలని, పేరును పొందించుకోవాలని, ఆ పేరు మంచిగా కనపడాలని అనుకుంటున్న పరిస్థితి ఉన్నదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనాలు జ్ఞాపకం చేసుకుంటే చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకి కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న నీ తండ్రి యొద్ద ఫలము పొంద నేరరు అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి? మనుషులకి కనపడవలనని నీ సత్క్రియలను చేయొద్దు. ఇంకా తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటా అంటాడు, నీవు ధర్మము చేయనప్పుడు అది మనుషుల వల్ల నువ్వు ఘనత పొందవలనని, వేషధారుల వల్ల నీ జీవితంలో అలాంటి స్థితిలోనికి నడిపించబడవద్దు. ఎందుకంటే మనుషుల యొక్క జీవితాల్లో ఘనత పొందుకోవాలని ఏమో కార్యక్రమాలు చేస్తారు, వారి జీవితాల్లో బోర వదించుకుంటారు. వారి స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు? పేరు ప్రఖ్యాతులు కొరకు వారి విధమైన స్థితిలోనికి తీసుకొచ్చుకుంటున్నారు, నీతి కార్యాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే వారికి ఒక మంచి పేరు వస్తుంది. అంటున్నమాట పేరు కాదు మనకు ముఖ్యం, విశ్వాసం. ఇక్కడ విశ్వాసంతో నడిపించబడాలి. నాకు దేవుడు ఒక ప్రతిఫలం పైన ఇస్తాడని నువ్వు గ్రహించి ఏ స్థితిలోనికి రావాలంటే, నువ్వు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఇక్కడే ఉన్నాయి రెండు, నీ అవయములలో ఉన్నాయి రెండు. ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదు అంట. ఏదైనా ఒక చేతితో ఇచ్చేది ఇంకో చేతికి తెలియకూడదు అంటున్నాడు. లేకపోతే నీ జీవితంలో పరలోకమందు ప్రతిఫలం నీకు ఉండదు అంటున్నాడు. నీ నీతి కార్యాలు చేయకుండా, ఆ యొక్క నీతి కార్యాలు మనుషులకు కనపడకుండా జాగ్రత్తగా పడుము అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నీ ప్రతిఫలం పొందుకుంటావు కనుక ఆ పరలోకంలో నీకు ప్రతిఫలం ఉండదు. ఈ ధర్మం చేసేవారు ఏం చేస్తున్నారంటే బోర ఓదించుకుంటున్నారు. ఈ ధర్మం చేసిన వారు ఓదించుకుంటున్న దాన్ని బట్టి వీరి పేరు ఎక్కడే ఉంటుంది, పైకి రాదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయబడాలి? పేరు తగ్గింది కాదు, నీ విశ్వాసంలో మన జీవితాన్ని కొనసాగించబడదాం. ఈ మాటలు మేము వెనుకలుగా దీవించి ఫలించును గాక.